మిత్రులందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్ వెలుగుల జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గం. అయితే నిన్న జంతర్ మంతర్ దగ్గర నీట్ ప్రొటెక్షన్ అని ఏదైతే ధర్నా చేస్తున్నారో అది విద్యార్థులు ఏమన్నా చేస్తున్నారని చూసాం. అక్కడ విద్యార్థులు ఎవరో చేయకపోగా వెనక యాంటీ నేషన్ స్లోగన్స్ వినిపిస్తూ కాక్రోచ్ పేజ్ ఏదైతే చేరిందో వాటిని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ హిట్ కొట్టిద్దని తెలియజేస్తున్నాను. అయితే నీట్ పరీక్ష లీక్ కాల, అది కొంతమంది వ్యవస్థలో ఉన్న కొంతమంది స్వార్థపరుల ద్వారా దొంగతనం జరిగింది. అది తప్పు కాదంటే ఖచ్చితంగా తప్పే. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ వేసింది. వాళ్ళని ఇంక్లూడింగ్ ప్రొఫెసర్లతో సహా 17 మందిని లోపలేశారు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకున్నారు. ఆ లీక్ అయిన నీట్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. ఆ రద్దు చేసి మళ్ళీ నీట్ నోటిఫికేషన్ వదిలారు, ఎగ్జామ్ జరిపారు, రిజల్ట్ వదిలారు, ర్యాంకింగ్లో వచ్చేసినాయి, మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది. మా అయితే ఓ 15 రోజులు డిలే అయింది. మొత్తం వ్యవస్థ అంతా కంటిన్యూస్గా జరుగుతుంది. దీన్ని యాంటీ నేషన్గా ఇప్పుడే అవకాశం దొరికిందని కొంతమంది బ్యాచ్ చేరి నీట్ ప్రొటెక్ట్ అనే ఒక పదం అడ్డం పెట్టుకొని 10 మంది స్టూడెంట్స్ని ఎదరపెట్టి వెనక అందరూ కలిసి నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకిస్తున్నారు. మీరు చేస్తున్న నీట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిజాయితీగా చేస్తుంటే ప్రతి విద్యార్థి, భారతదేశంలో ఉన్న ప్రతి సగటు పౌరుడు మద్దతు తెలుపుతారు. ఈరోజు ఇంతమంది వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారు? మీరు అక్కడ ఈరోజు చేసే ధర్నాలో మీరు భారతదేశానికి ఉపయోగపడడానికి మీరు చేయట్లే ధర్నా, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నారు. ఈరోజు మీరు జంతర్ మంతర్లో ధర్నా, అక్కడ కూర్చొని మీరు చేస్తుంది ఏంటి? పోలీసుల మీద దాడి చేస్తారు, పోతే పాలిస్తానీ జెండాలను ఎగరేస్తారు. మీకు అక్కడ సిబిఎస్ఈ నీట్ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఒకడైతే శవం అయి పడుకున్నట్టు మళ్ళీ కదులుతో యాక్టింగ్లు చేస్తున్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ మీరు ఏదైతే ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా చేరి జంతర్ మంతర్ దగ్గర హడావుడి చేశారో భవిష్యత్తులో మీరు దీనికి తగ్గ మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తున్నాను.